ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ 24వ తేదీ 8వ నెల 24వ సంవత్సరంలో ఆ దేవదేవుని సన్నిధిలో మనమందరం చేరి ఆ మహోన్నతిని, మహిమాన్వితుని, ఘనమైన, ప్రియుడైన నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును సన్నుతించుటకు, స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన దినమును బట్టి, సమయమును బట్టి స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రియులారా, నిన్నటి దినము కూడా నేను బలహీనత వల్ల ఈ యొక్క అనుదిన ఆహారాన్ని అప్లోడ్ చేయలేకపోయా, క్షమించండి. దేవుడు మంచి శక్తిని అనుగ్రహించి ఆయన కృపలో కొనసాగులాగున ఇలాంటి బలహీనతల్లో మరలా ఆ సాతాను నన్ను శోధించకుండా ఉండులాగున మీరందరూ నా గురించి ప్రార్థిస్తున్నారు. అందును బట్టి మీ అందరికీ వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ దిన అనుదిన ఆహారంలో మనము 1వ తేదీ నుండి ధన్యులు అనే ఒక గంభీరమైన ఆత్మీయ అంశాన్ని గురించి తెలుసుకొని ధ్యానం చేసుకుంటున్నాం కదా. మనము ధన్యులు అంటే అధికులైన వారు లేక ఆధిక్యత పొందిన వారు అనే ఒక అర్థాన్ని ఇక్కడ మనం చూడగలం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుండి 11 వచనాల వరకు 9 రకాల ధన్యుల గురించి యేసుక్రీస్తు ప్రభు వారు క్రీస్తు ధర్మశాస్త్రంలో అలాగా మనకు తెలియజేశారు కొండ మీద ప్రసంగంలో. ఆ తదుపరి సంకీర్తన 1వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా ధర్మశాస్త్రమందు అనుదినం ఆనందించేవాడు ధన్యులు. తర్వాత సంకీర్తన 32:1లో తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు. అలాగే సంకీర్తన 44వ వచనంలో యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. అలాగే ప్రియులారా, కీర్తన 41:1లో బీదలను కరుణించువాడు ధన్యుడు. అలాగే సంకీర్తన 65:4లో నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని ధన్యుడు అంటాడు. అలాగే సంకీర్తన 89:15లో శృంగధ్వనులు నెరుగు ధనులు జనులు ధన్యులు. అలాగే సంకీర్తన 112:1లో ఆయన ఆజ్ఞల యందు ఆనందించవచ్చు నిత్యము ఆనందించేవాడు ధన్యుడు అంటారు. ప్రియులారా, యెషయా గ్రంథము 32:20లో మొన్నటి దినం మనము నేర్చుకున్నాం. ఈ దినము మత్తయి సువార్త 11వ అధ్యాయం 6వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు మరి ఒక ధన్యుల గురించి ఇక్కడ ఆయన ఆ కొండ మీద ప్రసంగంలో 9 మంది ధన్యుల గురించి చెప్పారు, 9 రకాల ధన్యులని. ఇక్కడ మరి ఒక ధన్యుల గురించి యేసుక్రీస్తు ప్రభు ప్రస్తావిస్తాడు. ఇక్కడ సందర్భం ఏంటంటే, యోహాను గారు చెరసాలలో ఉండి యేసుక్రీస్తు దగ్గరకు ఆయన శిష్యులను పంపిస్తాడు. ఏమనంటే, అరే మీరు వెళ్ళి ఆయన ఒక మాట అడిగిరండి, రాబోవు వాడవు నీవేనా, రాబోవు నీవేనా, మేము మరి ఒక్కని కొరకు కనిపెట్టవలెనా అని ఆయన్ని అడిగారంట. మా యజమానుడు అడగమన్నాడు, అయ్యా ఈ లోకానికి మెస్సియా కోసం మేము కనిపెడతా ఉన్నాం, ఆ మెస్సియా నువ్వేనా, లేకపోతే మరి ఒకరి కోసం మేము కనిపెట్టాలా, ఈ లోక పాపములను మోసుకొని పోవు దేవుడి గొర్రె పిల్ల అని చెప్తాడు యోహాను గారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులను చూసి, యేసు వారిని చూచి, మీరు వెళ్ళి ఇక్కడ విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలుపుడి. ఏంటనగా, గురిటి వారు చూపు పొందుతున్నారు, కుంటి వారు నడుస్తున్నారు, అలాగే కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటి వారు వినుస్తున్నారు, చనిపోయిన వారు లేపడుతున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుతున్నది,
మరియు నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు అని ఉత్తరం ఇచ్చెను. చివరిగా నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు అని యేసయ్య మరి ఒక ధన్యుడిని ఇక్కడ పరిచయం చేస్తాడు. ప్రియులారా, రాబోయే వాడు నీవేనా, మెస్సియావు నీవేనా, రక్షకుడుకు నీవేనా అంటే మీరు ఇక్కడ ఏమైతే చూశారో అవి యోహాను గారికి చెప్పండి. యోహాను గురించి చాలా గొప్పగా చెప్తాడండి. ఈ యొక్క కింద వచనాల్లో 10వ వచనం నుండి చాలా గొప్పగా చెప్తాడు. అసలు ఎవరైనా ఎవరిని చూడడానికి పోతున్నారు మీరు, యోహానులో ఉండే ప్రత్యేకత గురించి చాలా చక్కగా యేసుక్రీస్తు వారు వివరిస్తారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఉన్నాడు. ఆయన రక్షకుడు. ఆయన ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చి ఉన్నాడు. ఈ గుర్తులు చెప్పండి. మీరు ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు ఏం చూశారు, మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని చెప్పండి. గురిటివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠరోగులు బాగవుతున్నారు, చెవిటివారు వింటున్నారు, చనిపోయిన వారు తిరిగి లేస్తున్నారు. బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది, అది మెయిన్. ఏమండి, గొప్ప వాళ్ళకు సువార్త ప్రకటించడం వేరు, బీదలకు సువార్త ప్రకటించుచున్నది. ఈ దినాల్లో బీదలకు సువార్త ప్రకటించేవాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు ప్రారంభించాడు బీదలకు సువార్త ప్రకటించడం. గొప్ప వాళ్లకు, స్థాయిలో ఉండే వాళ్లకు సువార్త ప్రకటించడం అంత గొప్ప విషయం కాదు. ఉదాహరణకు ప్రియులారా, ఓ దైవజనుడిగా ఉంటే నేను ఎక్కడైనా ఒక సంఘంలో పనిచేయాలనుకుంటే ఒక పెద్ద సంఘాన్ని నేను కోరుకుంటాను. నా సర్వీస్ని బట్టి, నా చదువును బట్టి, నా యొక్క ఏజ్ని బట్టి, అది టౌన్లో, మంచి సిటీలో అన్ని ఫెసిలిటీస్ ఉండాలి. అది కాదయ్యా, అదిగో అక్కడ ఆ అడవి ప్రాంతంలో దేవుని సువార్త చేయాలి, అక్కడికి వెళ్ళాలి అని అంటే నేను వెళ్ళలేనయ్యా, ఎందుకంటే నా పరిస్థితులు బాగాలేవు అని నేను చెప్తే ఒకవేళ వాళ్ళు వినొచ్చేమో. ఇప్పుడు యంగర్స్ ఎలా ఉన్నారంటే, మేము అక్కడికి వెళ్ళాం సార్, మాకు ఇక్కడన్నా సిటీలో అయితే ఒక చర్చి చూపించండి. అయ్యా ఎక్కడ సేవ చేస్తావు, ఎక్కడన్నా సిటీలో అయితే ఒక చర్చి చూపించండి సార్, సిటీలో అయితే బాగుంటుంది, బిడ్డలు చదువుకుంటున్నారు, ఒక్క మోటార్ బైకు, ఏసీ ఉండే ఇల్లు అని. నేను ఎంటెక్ చేశాను కదా, ఎంటీహెచ్, బీటీహెచ్ అయింది, ఎంటీహెచ్ చేశాను, డాక్టరేట్ అయిపోయింది, పిహెచ్డి అయిపోయింది. ఎక్కడన్నా ఒక టౌన్ చర్చి, ఇంకా ఇంగ్లీషు మెసేజ్ ఉండే చర్చి అయితే ఇంకా బాగుంది. ఈ విధంగా కోరుకుంటారు ప్రియులారా. కానీ క్రీస్తు ప్రభువు ఆయన యోహాను గారికి ఏమని చెప్పబోతున్నాడంటే, ఇక్కడ బీదలకు సువార్త ప్రకటిస్తున్నాను నేను. మరి నేను ఆయన్నే కదా, బీదలకు సువార్త ప్రకటిస్తున్నానయ్యా, నేను ఆయన్నే కదా. రెండోది, నా విషయమై ఎవరైనా అభ్యంతర పడ్డాడో వాడు ధన్యుడు. లోకంలో చాలామంది అభ్యంతర పడుతున్నారు, ఏమని? ఈయన మెస్సియా కాదు అని. యూదులు అభ్యంతర పడుతున్నారు నా విషయం. ఎవరైతే నా విషయమై అభ్యంతర పడరో వారు ధన్యులు. ఇప్పటికి కూడా యేసుక్రీస్తు గురించి ప్రతి ఒక్కరు అభ్యంతర పడుతూ ఉన్నారు. ప్రతి విశ్వాసిలో ఒక అభ్యంతరం ఉంది. లేదయ్యా, నేను ఆయన రక్షకుడిని గుర్తెరిగాను, ఆయన దేవుడిని నమ్మాను, నేను ఆయన ఆరాధన చేస్తున్నాను. ఏ విధంగా ఆరాధన చేస్తూ ఉన్నావు? ఇంకా నీలో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, నీలో కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి, నీలో సంపూర్ణత్వం ఇంకా లేదు. ఆ ప్రభువును ఆరాధించవలసిన రీతిగా ఆరాధించడం లేదు, ఆయన్ని స్తుతించవలసిన రీతిగా స్తుతించడం లేదు. ప్రియులారా,
ఆయనను ఆయనను అభ్యంతరపరచకూడదు. ఎందుకు? ఆయన మెస్సియా, ఆయన రక్షకుడు, ఆయన దేవదేవుడు, ఆయన రాజాధిరాజు. ఆయన్ని నమ్ముకుంటే పరలోక రాజ్యానికి నేను వెళ్తాను. మరి పరలోక రాజ్య మార్గంలో, ఆ ప్రభువు మార్గంలో నువ్వు ప్రయాణిస్తూ ఉన్నావా? గమనం చేయాలి. మన నడక ఎలా ఉంది? మన పడక ఎలా ఉంది? మన చూపు ఎలా ఉంది? మన తలంపులు ఎలా ఉన్నాయి? అభ్యంతరము అంటే అర్థం ఏంటంటే దేవుని మార్గంలో నడవకుండా మన మార్గంలో మనం నడిస్తే అది యేసయ్యని అభ్యంతరపరిచినట్టే కదా! ఆయన నిన్ను ఎన్నుకున్నందుకు, ఆయన నీకు ఈ రక్షణ ఇచ్చిందెందుకు? ఆయన ఇంత గొప్ప ఆశీర్వాదకరమైన క్రైస్తవ్యాన్ని నీకు ఇచ్చిందెందుకు? ఏ విధంగా ఫాలో అవుతున్నావు? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు కదా, నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు. కాబట్టి దేవుని విషయమై అభ్యంతరపడకుండా ఆ దేవదేవుని మనం ఆరాధింతుము గాక. హల్లెలూయా. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పెద్ద వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసము వాక్యం వింటున్న బిడ్డలందరికీ, నీ సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. హల్లెలూయా.